డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు కూచిపూడి సత్యం, గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ మాట్లాడారు. మహనీయులు, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. ఈ దేశంలో అంబేద్కర్ పుట్టకపోతే అట్టడుగున ఉన్న వర్గాలకు వెలుగు లేదని, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలలో అవకాశాలు ఉండేవి కాదని తెలిపారు. ఈ దేశంలో కోట్లాది దేవతలు ఉన్నా మా తలరాతలు మారలేదు కానీ అంబేద్కర్ పుట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాల, నిమ్న జాతుల తలరాతలు మారాయని చెప్పారు. అంబేద్కర్ ఆలోచన విధానం దేశంలో, రాష్ట్రంలో అవలంబిస్తున్న నాయకుడు మందకృష్ణ మాదిగ ఒక్కరేనని కొనియాడారు. మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఎస్పీ జాతీయ నాయకుడిగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు మహానగరంలోని అంబేద్కర్ గారి స్టాచ్యూకు ఎంఎస్పీ, ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకత్వంతో పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మహనీయుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, అణగారిన కులాలు, అంటరాని కులాల వారి కోసం తాను మరణించే వరకు తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసి అన్ని కులాలకు ఈ దేశంలో బ్రతకడం కోసం స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించిన నాయకుడు. అంబేద్కర్కే కనుక పుట్టకపోతే ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు వెలుగు లేదు, విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో అవకాశాలు లేవు. ఈ దేశంలో కోట్లాది మంది దేవతలున్నా మా తలరాతలు మారలేదు కానీ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులకు తలరాతలు మారని చెప్పి సందర్భం తెలియజేస్తూ అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఈరోజు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ కొనసాగిస్తున్న నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఏదైతే అంబేద్కర్ గారి ఆశయం ఉందో ఈ దేశం బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనేది సాధించడం కోసం ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ మరియు అనుబంధ సంఘాలు, అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులందరూ కలుపుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు సాధించడం కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ముందుకెళ్తామని చెప్పి కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ దేశ వ్యవస్థ మొత్తం కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే నడుస్తుంది. ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ఒక దేశ ప్రధాని వరకు, ఒక గ్రామ సెక్రటరీ దగ్గర నుంచి ఒక జిల్లా కలెక్టర్ వరకు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఈ దేశం మొత్తం కూడా నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకనాడు దళితులకి మూతికి ముంతా మొలక తాటారు, చదువుకుంటే నాలుగు పోశారు, చదువు వింటే చెవుల్లో శేషం పోశారు, దండాల పేరు మీద, పల్లెల పేరు మీద, గుడ్డల్లో గుడిసెల్లో పరిమితం దళిత గిరిజనులు అంబేద్కర్ ఇచ్చిన హక్కుల వలన ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం. అయితే ఈ రోజున ఈ దేశం మొత్తం కూడా భారత రాజ్యాంగం వల్ల నడుస్తుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా వాళ్ళని గౌరవించే విధానంలో ఈ రాజకీయ పార్టీలు లేవు. కుల యొక్క పేరుతోటి దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంది. అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నారు కానీ ఆయన ఆశయాలు ముందు తీసుకెళ్లే విధానంలో ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా లేరు. దళితుల మీద ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దళితుల మీద కులవివక్ష పేరుతోటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. జై మాదిగ, జై మందాకృష్ణ మాదిగ.